అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండం 28వ అధ్యాయము 30వ వచనం చదువుకున్నాం. అంతకుముందు చిన్న పల్లవి పాడుకుందాం. ధనమే సర్వం గనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రి నీవీడితి ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేవానించేరీతి దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మనమందరము కూడా తప్పిపోయిన కుమారుడు వలె ఉన్నామండి. కాబట్టి ఆయన కనికరం ఆయన దయచే ఆయన కృప వలన తిరిగి ఆయన సన్నిధానంలో మనము రాగలిగాము. కాబట్టి ఈ పాటను మనం అందరము కూడా ఈ మందిర నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనటకు యోగ్యతమైనదని పాడుకుంటున్నాము. ఇక్కడ 30వ వచనంలో మనం చూసాము, మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తమ్మీము అను వాటిని ఉంచవలెను. ఊరీము తమ్మీము అనేవి ఏంటి అనే విషయాన్ని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకునే వారమే ఉన్నాము. ముందుగా సంఖ్యాకాండము 27వ అధ్యాయము ముందుగా సంఖ్యాకాండము 27వ అధ్యాయము 27-21లో ఇజ్రాయేలు సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలు కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలవగా అతడు హషేం సన్నిధిని అంటే అదోనాయ్ సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపబడను. ఊరీము అనేది ఒక తీర్పు అని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. ఊరీము అనేది ఏంటండి? ఒక తీర్పు, ఎలోహిం వారి యొక్క ఒక తీర్పు అతని కొరకు విచారించను. ఇక్కడ మనము ఆ ఊరీము అనేది ఒక తీర్పు అని సంఖ్యాకాండము 27వ అధ్యాయం 21వ వచనంలో మనము తెలుసుకుంటున్నాం. అలాగనే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాం. లేవీని గూర్చి ఇట్లా నేను నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు. ఒక భక్తునిగా ఉన్నవారికి కలిగి ఉండాలని, ఇది ఒక విశ్వాసి ఇవి కలిగి ఉండాలి అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు హషేం వారు. ఏం కలిగి ఉండాలి? తుమ్మీము ఊరీము అనేవి మనం కలిగి ఉండాలి. అక్కడ మనము మరి నిర్గమకాండములో 28వ అధ్యాయం 30వ వచనంలో చూసాము, అవి పథకములో ఉండాలి అని చూసాము. ఇక్కడ భక్తుడు కలిగి ఉండాలి, జీవించాలని ఇక్కడ ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మస్సాలో నీవు అతని పరిశోధించితివి అని ఈ ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో ఊరీము తుమ్మీము గురించి మనం తెలుసుకుంటున్నాం. మొదటి సమూయేలు 28వ అధ్యాయము 6వ వచనం. 28వ అధ్యాయము 6వ వచనం. హషేము యొద్ద యాహ్వే వద్ద విచారణ చేయగా యాహ్వే స్వప్నము ద్వారా అదోనాయ్ స్వప్నము ద్వారానైనను
ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవేయకుండెను. అంటే ఇక్కడ హషేం వారి సాధనమై ఉన్నది ఊరీము, యాహ్వే వారి సాధనమై ఉన్నది ఊరీము, అదోనై వారి సాధనమై ఉన్నది ఊరీము అనేది మనము ఇక్కడ 1 సమూయేలు 8వ అధ్యాయము 6వ వచనం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకొకటిగా ఎజ్రా 2వ అధ్యాయము 62వ వచనములో వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెతికినప్పుడు అవి కనపడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడింది. మరియు పారసీకుల అధికారి ఊరీమును తమ్మీమును ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించను. ఊరీము తమ్మీము అనేది ఒక ప్రతిష్ఠిత వస్తువులని, ప్రతిష్ఠింపబడిన ఆయన యాజకుడు ధరించే అలంకరణములని, ఉపకరణములని మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఊరీము అంటే హషేం వారు ఆ ఊరీము ద్వారా అక్కడ ఏమన్నా యాజకుడికి తెలియజేస్తాడని, ఆ ఊరీము ఆ యాజకుడు ధరించడానికి అలాంటి పరిశుద్ధత గలవారు ధరించాలని, పవిత్రత గలవారు ధరించాలని, అవి ధరించినప్పుడు హషేం వారు వారి ద్వారా భక్తులతో విశ్వాసులతో మాట్లాడతారని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అలాంటి ఊరీము తుమ్మీములను విశ్వాసులమైన భక్తులమైన మనము కూడా కలిగి జీవిస్తే హషేం వారు అదోనై వారు మనతో మాట్లాడతాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆమేన్.